హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ అకాడమీ. ఈ రోజు మనకి డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో C23 కి సంబంధించిన వాళ్ళకి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మనం చూడొచ్చు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, ఎగ్జామ్ కి సంబంధించిన ఫీజు ఎలా పే చేయాలా, ఎప్పుడు పే చేయాలా, డీటెయిల్స్ అని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అంటే C23 కి సంబంధించిన నోటిఫికేషన్. ఆల్రెడీ C20 తీసుకున్నా, C16 తీసుకున్నా వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది కాబట్టి నో ఇష్యూ. సో C23 అంటే ప్రెసెంట్ ఉన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయంటే ఇంకా May 2 నుంచి అయితే ఉంటాయి వీళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్. సరే, దానికి సంబంధించిన హాల్ టికెట్ మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే 1 వీక్ ముందు, అంటే మే మనకు ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ లాస్ట్ వీక్ లో అయితే మనం హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన లింక్ ఇవ్వడం జరిగింది మనకు. అదే విధంగా మనం ఏదైతే ఆన్లైన్ ఫీజు పే చేయాలో దానికి సంబంధించిన లింక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ 2 లింక్స్ కూడా నేనైతే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే షేర్ చేస్తాను. మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ జాయిన్ కండి. C23 కి సంబంధించిన ఆల్ బ్రాంచెస్ కూడా ఎగ్జామ్ అయితే సేమ్ డే 2 మనకి 5th అయితే ఉంటుంది ఎగ్జామ్. సో ఈ నోటిఫికేషన్ ప్రకారంగా సరే డీటెయిల్ గా చూద్దాం. మనకి ఇంకో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఎగ్జామ్ టైం టేబుల్ అండ్ ఎగ్జామ్ ఫీజ్ పే చేయాల్సిన డీటెయిల్స్ గురించి. సో ఎవరైతే C23 కి సంబంధించి ఉన్నారో అందరికి కూడా సేమ్ టైంలో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. సరే, ఎప్పటి నుంచి అంటే మే 2 నుంచి అయితే మన ఎగ్జామ్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన మనం ఏదైతే ఫీజు పే చేయాలో అది ఎప్పటి నుంచి పే చేయాలంటే ఏప్రిల్ 9th నుంచి ఏప్రిల్ 16th వరకు అయితే మనకి డేట్ ఇవ్వడం జరిగింది మనం ఫీ పే చేసే కోసం. సరే, ఎంత ఫీ పే చేయాలంటే 550 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ ఫీజు. ఓకేనా? సరే, మన పెనాల్టీ తీసుకుంటే మనకు 19th వరకు, తత్కాల్లో తీసుకుంటే 22nd వరకు అయితే ఇవ్వడం జరిగింది డేట్స్. కానీ ఈ టైం లోపలే పే చేసేకి ట్రై చేయండి. ఓకేనా? పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి. ఓకే, సరే ఎగ్జామినేషన్ ఫీజు ఎంత సార్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ కలిపి 550 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేట్ వెళ్ళిపోయినారు అనుకోండి, అంటే 19th వరకు వచ్చినారు అనుకోండి, 600 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. 22nd డేట్ వచ్చింది అనుకోండి, మీరు 3000 రూపీస్ ఎక్స్ట్రా అంటే 550 తో పాటు, అంటే ఈ 3000 లోనే 550 కూడా ఉంటుంది దాని మీనింగ్, ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఫీజు. తత్కాలకి అయితే మరి 550 ప్లస్ 3000 కాదు, ఓన్లీ 3000 పే చేయాల్సి వస్తుంది. కానీ అవసరమా, మనకు జస్ట్ 550 తో అయిపోతుంది కదా. కాబట్టి డేట్స్ గుర్తుపెట్టుకోండి. ప్లస్ అదే విధంగా మేమైతే రిమైండ్ చేస్తాం మీకు ఆటోమేటిక్ గా టెలిగ్రామ్ లో కూడా, ప్లస్ అదే విధంగా యూట్యూబ్ లో కూడా. కాబట్టి మీ ఛానల్ మిస్ చేసుకోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పినట్లు మన టెలిగ్రామ్ లో అయితే ఇస్తాను. కాబట్టి టెలిగ్రామ్ కి సంబంధించిన లింక్, అదే విధంగా మన ఏదైతే యాప్ ఉందో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు కావాలనుకుంటే యాప్ లో కూడా చూడండి, మీకు దానికి సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇంకా ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి దీంట్లో అంటే మ్యాథ్స్ తీసుకోవచ్చు మనం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ అనేది కొంచెం టఫ్ ఉంటాయి. కాబట్టి మీరు ఎంత వీలైతే అంతవరకు మాక్సిమం వరకు కవర్ చేయండి పోర్షన్. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది, జస్ట్ 40 days మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ రోజు డేట్ 21st కదా. సో 21st మనం మార్చిలో ఉన్నాము, తర్వాత ఏప్రిల్, మే 2 ఎగ్జామ్. అంటే ఇది ఒక 10 days, ఇక్కడ 30 days తీసుకున్నా, జస్ట్ మనకు 42 days మాత్రమే ఉన్నాయి. కాబట్టి అంటే ఎగ్జామ్ కి మనం ఒక 2 days ముందు చదువుకోవాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ ని, జస్ట్ మనకి ఎన్ని డేస్ ఉన్నట్ల 40 days మాత్రమే ఉన్నాయి. ఈ 40 days లో మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన క్లాసెస్ కావచ్చు, అన్ని కూడా మన యాప్ లో అయితే దొరుకుతాయి. కాబట్టి యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చూడండి. దాంట్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి విల్లింగ్ ఉందంటే ఇంకా పర్చేస్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా 9000025161 కి మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.